ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి వృషభ రాశిగా చెప్పబడుతోంది. వృషభ రాశి వారికి ప్రారంభములుగా అయితే 17వ తారీఖు వరకు అర్ధాష్టమ రవి యొక్క ప్రభావము, జన్మమందు ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావము, అదేవిధంగా 5వ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావము, రాజ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుడు, లాభమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం, రాజ్యమందు ఉన్నటువంటి గురు భగవానుడు, భాగ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ప్రభావం ఈ నెలలో విశేషంగా కనపడుతోంది. అదేవిధంగా 14వ తారీఖు నుంచి భాగ్యమందు ప్రవేశించేటువంటి గురుడు వక్రగతిలో. ఇదేమైనప్పటికీ కూడా మొదటి నెలలో మొదటి 15 రోజులు కొంత చికాకు. అందున 5వ తారీఖు వరకు 5, 6 తారీఖులు దాటిందంటే శుక్రుని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా మారుతోంది. కుజుడు కూడా మీకు 5వ తారీఖు నుంచి పంచమంలో కుజుడు, 17వ తారీఖు నుంచి రవి యొక్క ప్రభావం అనుకూలమైనటువంటి పరిస్థితులనే చెప్పాలి, ఒకంత జాగ్రత్త వహిస్తే. అయితే ఈ రాశి వాళ్ళు ఈ నెలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, పని అయితే అయిందని చెప్పాలి, లేకపోతే ట్రాన్స్పరెంట్గా ఒప్పేసుకోండి. ఏదైనా సరే, ఏదైనా వ్యవహార విషయంలో మధ్యవర్తిత్వ వ్యవహారాలు అయితే ఈ నెల అసలు మంచిది కాదు. ఏ విషయంలో అయినా సరే ఒకంత ట్రాన్స్పరెంట్గా ఉండండి, నిజమే మాట్లాడండి. హర్ట్ అవుతారేమో, మనం ఒత్తి ఏదో 4 మంచి మాటలు చెప్పి జాగ్రత్తగా తర్వాత చెప్పుకుందాంలే, ఈ కోపంలో అల్లా మీరు అనుకోవద్దు. లేకపోతే ఇది అది కలిపి డబల్ బాధ్యతలు నెత్తి మీద పడి మొయ్యలేనటువంటి పరిస్థితులు రావచ్చు రాబోయేటువంటి రోజుల్లో. కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండండి, అనుకున్నటువంటి ముక్కుసూటిగా చెప్పండి. మీరు చెప్పదలుచుకున్నది ముక్కుసూటిగా చెప్పండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు లేదు. విద్యార్థులకి యోగవంతమైనటువంటి పరిస్థితి చాలా బాగుంది. కష్టపడితే పరమేశ్వరుడి దయతో మీకు అనుకూలమైనటువంటి ఉన్నత విద్య కూడా పరమేశ్వరుడి దయ వల్ల కలగబోతోంది. 14వ తారీఖు నుంచి రాజ్యమందు ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానంలోకి రావడం, భాగ్యమందు ఉన్నటువంటి శనీశ్వరుడితో కలవడం, జన్మానికి గురుదృష్టి రావడం, ఇవన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఈ నెలాఖరికలుగా చేతికి వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ధనావకాశాలు కనపడుతున్నాయి. ఉన్నతమైనటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు సరైనవైతే ఖచ్చితంగా ఎంతో యోగవంతదాయకంగా కనపడుతోంది. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క గురువు యొక్క ప్రభావం మళ్ళీ అక్టోబర్లో మారిపోతున్నారు, నవంబర్లో మారిపోతున్నారు 20వ తారీఖున. కాబట్టి సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 20 మధ్యలో జరగబోయేటువంటి స్థితి, భాగ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం జన్మరాశి మీద పడడం అనేక రకమైనటువంటి యోగవంతమైనటువంటి దిశగా అడుగులు పడుతోందని ముందుగానే చెప్పబోతోంది. కాబట్టి ప్రతి విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి ముందుకు పెడితే విజయం మీదే అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు యోగవంతమైనటువంటి దిశ. వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా నష్టమైతే చవిచూడరు, కానీ లాభాల బాటలో పరిగెత్తేటువంటి అవకాశాలు తక్కువ కనపడుతున్నాయి. నష్టమైతే చవిచూడరు, ఏమాత్రం సందేహం లేదు. నష్టం రాదు వ్యాపారానికి, కానీ లాభాలు తగ్గుతాయి. అంటే మీరు 100 రూపాయలకి పోనీ ఖర్చులు పోను 75 పైసలు వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మీ అంచనాలు 50% అని మీ ఖర్చులకి వచ్చేటువంటి ఆదాయానికి సరితూకంగా కనపడుతోంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వోద్యోగులకైతే 17వ తారీఖు లోపులోనే ట్రాన్స్ఫర్ కనపడుతోంది. 17 దాటితే మళ్ళీ ఆగిపోతుంది. 17 లోపు మీకు
ట్రాన్స్ఫర్ కనపడుతోంది. అనుకూలం మీకు ఇష్టం లేకపోయినా ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడ అదనపు బాధ్యతలు మోయవలసి రావడం, కొంత అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అయినా సరే భగవంతుడి దయతో మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే అద్భుతమైనటువంటి అవకాశము ఈ నెలలో ఖచ్చితంగా విదేశీయానం కనపడుతోంది. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి వాళ్ళకి, విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళ ద్వారా మీరు కూడా అక్కడ ప్రయత్నాలు చేసుకుంటే ఖచ్చితంగా మీకు విజయవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఒకంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. వెన్నుపూస నొప్పులు, నడువు నొప్పి, ఎక్కువగా తొందరగా అలసిపోవడం, ఇటువంటి బాధలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త వహిస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా విదేశాలకు సంబంధంగా ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకైతే ఇక్కడి నుంచి కనుక మీరు ప్రయత్నం చేయగలిగితే రాబోయేటువంటి 6 నెలల్లో ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. విదేశీ ప్రయాణం ఈ నెలాఖరు తర్వాత మీకు శుభయోగంగా కనపడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేసుకోండి ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం నెలకొంటుంది. గురు భగవానుడి యొక్క దృష్టి కూడా పడుతోంది. ఈ నెల 14వ తారీఖు నుంచి అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పరమేశ్వరుడి దయ వల్ల ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలకు మీరు వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా మిలిటరీ దేశ పరిరక్షణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే జన్మమందు ఉన్నటువంటి రాహువు యొక్క అర్ధాష్టమం, కొద్ది రోజుల వరకు అర్ధాష్టమం మందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల వెపన్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి, నీటితో జాగ్రత్తగా ఉండాలి, ఫైర్ తోటి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడవద్దు. భగవంతుడి దయ వల్ల ఎన్నో కష్టాలు దాటుకుని ఈ స్టేజ్కి వచ్చారు. మిమ్మల్ని భగవంతుడు తొందరలో నిలబెట్టబోతున్నాడు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగము 17వ తారీఖు తర్వాత నూతన పదవీ యోగం అని చెప్పడంలో సందేహం లేదు. కొత్త అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి. తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనాత్మకం అవుతాయి. అయినప్పటికీ కూడా మీకు యోగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకమైనటువంటి నూతన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీకు పెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా ప్రమోషన్, ఇదిగో తీసుకో, అంత ఓపెన్గా మిమ్మల్ని ముందు పెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త ఉంటే ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు తగ్గి మీరు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి. అదేవిధంగా అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలు రావాలి అంటే ద్వితీయమందు ఉన్నటువంటి గురుని రాహువు యొక్క ప్రభావం తగ్గాలి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం తగ్గాలి. ఈ రెండు తగ్గాలి అంటే మంగళవారం, శుక్రవారం రోజున దుర్గా అమ్మవారికి కుంకుమార్చన పూజ చేయించి ఒక నిమ్మకాయల దండ వేయించండి. దానివల్ల ఆవహించి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా పోవడమే కాకుండా రాహువు అనుకూలంగా మారి సమస్యలన్నీ కూడా మీకు చాలా వరకు తగ్గుతాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండండి. ధన సంబంధమైనటువంటి ప్రతిబంధక దోషాలు పోవడానికి అమగోచారవశాత్తు ధన ప్రతిబంధక దోష పరిహారంతో సంకల్పం చెప్పించి మీరు కనుక ప్రతినిత్యము కూడా కనకధారాస్తవ పారాయణం కానీ, దుర్గా సప్తశతి స్తోత్రం పారాయణం చేయించుకోవడం కానీ, లేదా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి నమస్తస్యే నమస్తస్య దుర్గే స్మృత హర్షభేతమశేషయంతో అనేటువంటి శ్లోకం చదువుకుని యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దత అనేటువంటి స్తోత్రం ఉంటుంది. దుర్గా సప్తశతిలో స్తోత్రం ఉంటుంది. దుర్గా సప్తశతి స్తోత్రం బ్రాహ్మణులతో పారాయణం చేయించుకోండి. లేదా నమస్తస్యే నమస్తస్యే నమో నమః అనేటువంటి స్తోత్రాన్ని మీరు ప్రతినిత్యము పారాయణం చేయడం వల్ల సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. గురుబలం తగ్గినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి దిశగానే అడుగులు పడతాయి. తొందరపడవలసినటువంటి పని లేదు. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. జన్మరాహు యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు దుర్గమ్మ తల్లిని నమ్ముకోవాలి. అష్టమకేతు యొక్క ప్రభావం తగ్గాలి అంటే బుధవారం రోజున గణపతి ఆలయానికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణం చేసి గరిక పూసలు కనుక ఇచ్చినట్టయితే సమస్యలన్నీ కూడా న్యూట్రల్ అవుతాయి.
ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి విషయాల్లో మధ్యవర్తిత్వాన్ని అసలు వహించకుండా నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ మీరు విజయం సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.